చంద్రగిరిలో దొంగ ఓట్ల అంశంపై అధికారులు ఫోకస్ చేశారు. సిఐడి అధికారులు తిరుపతి ఆర్డీఓ కార్యాలయానికి వెళ్లి విచారణ జరిపారు. అయితే ఆర్డీఓ అందుబాటులో లేకపోవడంతో కార్యాలయ సిబ్బంది ప్రశ్నించారు. పలు కీలక విషయాలు సేకరించినట్లు తెలిసింది. గత ప్రభుత్వ హయాంలో పెద్ద ఎత్తున దొంగ ఓట్లను సృష్టించారని ఆరోపణలొచ్చాయి. దీనిపై ఎమ్మెల్యే పులివర్తి నాని ఫిర్యాదు చేశారు. దీంతో సిఐడి డీఎస్సీ పద్మలత, సిఐ రామ్ కిషోర్ విచారణ చేస్తున్నారు. చంద్రగిరిలో దొంగ ఓట్ల అంశంపై అధికారులు ఫోకస్ చేశారు. సిఐడి అధికారులు తిరుపతి ఆర్డీఓ కార్యాలయానికి వెళ్లి విచారణ జరిపారు. అయితే ఆర్డీఓ అందుబాటులో లేకపోవడంతో కార్యాలయ సిబ్బందిని ప్రశ్నించారు. పలు కీలక విషయాలు సేకరించినట్లు తెలిసింది. గత ప్రభుత్వ హయాంలో పెద్ద ఎత్తున దొంగ ఓట్లను సృష్టించారని ఆరోపణలొచ్చాయి. దీనిపై ఎమ్మెల్యే పులివర్తి నాని ఫిర్యాదు చేశారు. దీంతో సిఐడి డీఎస్పీ పద్మలత, సిఐ రామ్ కిషోర్ విచారణ చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దామోదర్ లైవ్ లో అందిస్తారు. దామోదర్, చెప్పండి, దొంగ ఓట్ల అంశంలో విచారణ ప్రస్తుతం ఏ విధంగా జరుగుతోంది? ప్రియా, చంద్రగిరి నియోజకవర్గానికి సంబంధించి పెద్ద ఎత్తున నకిలీ ఓట్లు చేర్చారంటూ అప్పట్లో చంద్రగిరి టీడీపీ అభ్యర్థి, ప్రస్తుత చంద్రగిరి ఎమ్మెల్యే అయిన పులివర్తి నాని పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించాడు. ఎన్నికల కమిషన్తో పాటు కేంద్ర ఎన్నికల కమిషన్కి ఫిర్యాదు చేశాడు. హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు తన పోరాటం సాగించాడు. అప్పట్లో కేవలం తిరుపతి రూరల్ మండలానికి సంబంధించి పెద్ద ఎత్తున నకిలీ ఓట్లు పెద్ద ఎత్తున ఎక్కించారు. బయట ప్రాంతాల వ్యక్తులు అంటే ఏదైతే రైల్వే కోడూరు, నగరి, జీడి నెల్లూరు, చిత్తూరు నియోజకవర్గాలకు సంబంధించిన వ్యక్తులను తీసుకొచ్చి ఇక్కడ నివాసం ఉంటున్నట్లు వారి పేరుతో నకిలీ ఓట్లు సుమారు 40,000 వరకు నమోదు చేయించారంటూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేశాడు. ఈ ఆందోళన సందర్భంగా అతను ఆత్మహత్య ప్రయత్నం కూడా చేశాడు. పెద్ద ఎత్తున అతని మీద కేసులు కూడా నమోదైన పరిస్థితి. మరోవైపు దీనికి సంబంధించి ఎన్నికల పోలింగ్ రోజు కూడా ఏదైతే చాలామంది తెలుగుదేశం పార్టీకి సానుభూతి పరులు ఓట్లు వారు ఓట్లు ఉన్నప్పటికీ వారిలో ఇక్కడ లేరంటూ వారిని నివాస ప్రాంతాల్లో లేని వారిగా గుర్తించి వారిని ఓటు వేయకుండా అడ్డుకోవడం జరిగింది. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున ఆందోళన జరిగింది. ఛాలెంజింగ్ ఓటుతో తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు ఓట్లు వేసిన పరిస్థితి. మొత్తం మీద ఏదైతే తిరుపతి ఆర్డీఓలుగా గతంలో పనిచేసిన కనక నర్సారెడ్డి కానీ, అదేవిధంగా కిరణ్ కుమార్, అదేవిధంగా తుడా వైస్ చైర్మన్గా పనిచేసిన భాస్కర్ నాయుడు, వీరంతా కీలక పాత్ర వహించారు. ఏదైతే అప్పటి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇంట్లోనే సిస్టమ్స్ తీసుకెళ్లి అక్కడి నుంచి ఓట్లను నమోదు చేయించారంటూ కూడా ఫిర్యాదులు చేసిన నేపథ్యం. పెద్ద ఎత్తున నకిలీ ఓట్లను ఎక్కించారు. దీంతో గెలుపు ఓటంలు ప్రభావితమయ్యే అవకాశం ఉందంటూ కూడా ఆందోళన జరిగిన నేపథ్యం. ఈ తర్వాత ఏదైతే ఎన్నికల పూర్తయిన తర్వాత సిఐడికి ఈ విషయం మీద ఫిర్యాదు చేయడం జరిగింది. రాష్ట్ర సిఐడి ఈ విషయాన్ని తిరుపతి సిఐడి కార్యాలయానికి కేసు పంపడంతో ఈరోజు తిరుపతి డిఎస్పీ పద్మలతో పాటు సిఐ రామ్ కిషోర్లు అటు ఆర్డీఓ కార్యాలయంతో పాటు తుడా కార్యాలయంలో అక్కడున్న ప్రధాన ఏదైతే ఆర్డీఓను కలవడానికి వచ్చారో తిరుపతి ఆర్డీఓ సమయానికి అందుబాటులో లేకపోవడం, అదేవిధంగా ఏవో కూడా అందుబాటులో లేకపోవడంతో మరోసారి వస్తామని చెప్పి వెళ్లారు. దీంతోపాటు తుడా కార్యాలయానికి వెళ్ళి అక్కడ కూడా నోటీసులు ఇచ్చారు. తమ ఎదుట విచారణకు హాజరు కావాలి, 2019 ఎన్నికల ముందు ఓట్లున్నాయి, ఏ విధంగా నమోదయ్యాయి, అదే తర్వాత 2024 మధ్య కాలంలో ఏ విధంగా ఓట్లు నమోదయ్యాయి, ఎక్కడి నుంచి ఏదైతే ఏ ఐడి నుంచి ఓట్లు నమోదు చేయడం జరిగింది, ఇందుకు ఉపయోగపడ్డ సిబ్బంది ఎవరు, కంప్యూటర్ల ఆపరేటర్లు ఎవరు, ఎంతమంది అధికారులు వెళ్లే సమయానికి ఆర్డీఓ కానీ ఏవో కానీ లేకపోవడానికి కారణాలు ఏంటి? అంటే వివిధ కారణాలతో బయట తిరుగుతున్నామని ఆర్డీఓ ఇటు తుడా కార్యాలయంలోని వైస్ చైర్మన్ కానీ, అదేవిధంగా ఏదైతే ఆర్డీఓ కార్యాలయంలో ఆర్డీఓ ఏవో ఇద్దరు అంటే సంబంధిత కీలక అధికారులు మాత్రం ఆర్డీఓ కార్యాలయంలో లేకపోవడం విశేషము. దీంతోపాటు అటు తుడా కార్యాలయంలో కానీ వైస్ చైర్మన్గా ఉన్న వెంకటనారాయణ కూడా సమయానికి అందుబాటులో లేడు. అయితే ఈ విషయంలో మాత్రం తాను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోను, దీనికి పోరాటం కొనసాగిస్తానని గతంలో పులివర్తి నాని చెప్పడము, అందులో భాగంగానే ఈరోజు ఇక్కడ కార్యాలయానికి రావడము, ఆయన అక్కడ రాష్ట్ర సిఐడి కార్యాలయంలో ఫిర్యాదు చేయడంతో పాటు అటు లోకేష్కు, చంద్రబాబుకు ఈ విషయం మీద పలుమార్లు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో వారి ఆదేశాలకు మేరకు విచారణ కొనసాగుతున్నట్టు తెలుస్తుంది. మొత్తం మీద అయితే ఈ ఎన్నికల సమయంలో ఎవరైతే కీలకంగా ఉన్న అధికారులు ఏ విధంగా సహకరించారో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి వారందరి మీద కఠినంగా చర్యలు తీసుకోవాలా, ఏదైతే తాము పోరాటం
ఈ దొంగ ఓట్లు కానీ నకిలీ ఓట్లు తొలగించడానికి చేసిన పోరాటం సందర్భంగా తమ మీద అనవసరంగా అక్రమ కేసులు బనాయించారని కూడా అప్పట్లో పులివర్తి నాని ఆరోపించాడు. వీటన్నిటి ఫలితంగానే సిఐడి విచారణ ప్రారంభమైందని చెప్పవచ్చు. మొత్తం మీద గతంలో పెద్ద ఎత్తున నకిలీ ఓట్లు నమోదయ్యాయంటూ ఒక ప్రచారం జరిగింది. దాంతో కొన్ని వాస్తవాలు కూడా ఆయన బయటపెట్టాడు. ఏదైతే డబ్లింగ్ ఓట్లు కానీ, షిఫ్టింగ్ ఓట్లు కానీ, ఇతర ప్రాంతాల్లో అడ్రస్లు ఉన్న ఓట్లు కూడా ఆయన ఆధారాలతో సహా బయట పెట్టినప్పటికీ వాటిని ఏదైతే ఎన్నికల అధికారిగా ఉన్న ఇటు ఆర్డీఓ, తిరుపతి ఆర్డీఓ కానీ అటు మిగతా ఉన్నతాధికారులు కానీ తొలగించలేదు. ఈ విషయంలో ఆయన స్పష్టమైన ఆధారాలు ఇచ్చినప్పటికీ ఎందుకు తొలగించలేదంటూ అప్పట్లో కోర్టుకు కూడా వెళ్ళిన నేపథ్యం. మొత్తం మీద స్పష్టమైన ఆధారాలు ఉన్నప్పటికీ నకిలీ ఓట్లను ఎందుకు తొలగించలేదన్న అంశం మీదనే సిఐడి విచారణ ప్రారంభమైందని చెప్పవచ్చు. ప్రియా. రైట్ దామోదర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.